హరి, లచ్చి, రాజు, రాము అనే నలుగురు దోస్తులు కలిసి డిసెంబర్ 31 దావత్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో మాట్లాడుకుంటున్నారు. అరే మామ, అప్పుడే డిసెంబర్ 31 వచ్చింది. చూస్తూనే సంవత్సరం అయిపోతుందిరా. అవునరా మామ, మొన్ననే జనవరి వచ్చింది అనుకుంటే అప్పుడే 31 వచ్చిందారా. చూస్తూనే రోజులు గడిచిపోయినాయిరా. ఇట్లా ఉన్నది. మరి ఈరోజు దావత్ చేసుకుందామారా? వామ్మో, దావతా చాలా పైసలు కావాలిగా మామ, ఇలా రా. ఏ ఊకోరా, ఏం దావతో ఏమో, ఏం బాగుపడలేదు అని అందరు అంటుంటే మీరేమో దావత్ అంటారు. ఇక నువ్వు పుట్టి 24 సంవత్సరాలు అవుతుంటే నీకు ఇప్పుడు యాదికి వచ్చిందా రా బాగుపడే విషయం? చాలు కానీ చెప్పురా దావత్ మాట ఏందో. చేసేది ఏమున్నది మామ, మన సిట్టింగ్ స్పాట్లోనే కానిద్దాం. ఏమంటావు మామ? మళ్ళా ఇక వారందరూ కలిసి వారు ఎప్పుడూ కలుసుకునే చోటకి వెళ్తారు. ఇక వారికి కావలసిన పదార్థాలను తీసుకువచ్చారు. అరే మామ, నేను తాగను గారా, ఎట్లా? నువ్వు థమ్స్అప్ తాగి స్టఫ్ తిందువు కానీ లేరా. సరే కానీ మరి అందరం కలిసి పార్టీని ఫుల్ ఎంజాయ్ చేస్తూ చిల్ అవుదాం మరే. వారికి కావలసిన ఐటమ్స్ అలాగే కావలసిన డ్రింక్స్ తీసుకొని పార్టీని స్టార్ట్ చేస్తారు. ఇక వారందరూ కలిసి మాట్లాడుకుంటుంటే ఈలోపే లచ్చి తాగుతూ, అరే రాముగా, నన్ను అప్పుడు ఏమన్నావురా? 50 రూపాయలు ఇవ్వలేదని అందరి ముందు ఇజ్జత్ తీసినావు కదరా. గిదేనారా మన దోస్తాను? అరే గవాడిని ఇప్పుడు ఎందుకు, మంచిగా ఎంజాయ్ చేయక. అరే వానికి ఇంత చికెన్ నువ్వు తిను. అరే ఏంద్రా, మనం బెస్ట్ ఫ్రెండ్స్ మామ, ఎప్పటికి ఇట్లనే కలిసి ఉండాలిరా. తాగు, నువ్వు తాగు, ఏంది పంచాయతీలని. ఈలోపే రాజు ఫోన్ రింగ్ అవుతుంది. రాజు గర్ల్ ఫ్రెండ్ రాజుకి ఫోన్ చేస్తుంది. వామ్మో, నేను మా పిల్ల ఫోన్ చేస్తాను. నేను మాకెప్పుడు దాని తలకాయ నొప్పే ఉన్నది ఇప్పుడు. తిన్నావా? ఏం చేస్తున్నావు? తాగుతున్నావా? అలా వస్తుంది వాయిస్. చిచ్చి ఆగవే, చెప్పేదాకా వినే. దోసగాళ్ళతో ఉన్న ఈరోజు 31 కదా, ఏం చేద్దామని ఆలోచిస్తున్నాం. సరేలే, తిన్నావా లేదా? ఎక్కువగా తాగకు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే బంగారం, హ్యాపీ న్యూ ఇయర్, బాయ్, జాగ్రత్త. అమ్మయ్యా, ఇక ఇది ఫోన్ చేయదురా. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు రేపు పొద్దుట దాకా. నువ్వేందో నీ పిల్లేందో. సరేలే, నువ్వైతే తాగు ఫస్ట్. అందరూ కలిసి తాగిన మత్తులో ఫుల్గా ఎగరడం స్టార్ట్ చేశారు. ఈలోపే 12 అవ్వడంతో కేక్ కట్ చేద్దాం రా అని చెప్పి అందరూ కేక్ దగ్గరికి వచ్చి పాత సంవత్సరానికి వీడ్కోలు తెలుపుతూ కొత్త సంవత్సరాన్ని వారి జీవితంలోకి ఆహ్వానిస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ గట్టిగా అరుస్తూ చెప్తారు. హ్యాపీ న్యూ ఇయర్. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.